విగ్రహమే లేని ఆలయం. కానీ వేల సంవత్సరాలుగా ఎప్పటికీ ఆరని అగ్నిజ్వాలలు. విజ్ఞానం కూడా పూర్తిగా వివరించలేని ఈ అద్భుతాన్ని భక్తులు అమ్మవారి శక్తిగా భావిస్తారు. అదే హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాముఖి శక్తిపీఠం. దక్షయజ్ఞం అనంతరం పరమశివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు. సృష్టిని రక్షించేందుకు మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. జ్వాలాముఖిలో సతీదేవి నాలుక పడిందని విశ్వాసం. అందుకే ఇక్కడ అమ్మవారు అగ్నిజ్వాలల రూపంలో కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం లేదు. భూమిలోని సహజ శిలల మధ్య నుంచి వెలువడే నీలం, బంగారు రంగుల అగ్నిజ్వాలలనే దేవి స్వరూపంగా పూజిస్తారు. ఈ జ్వాలలు ఎప్పటికీ ఆరిపోవని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ కూడా ఈ జ్వాలలను ఆర్పాలని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ జ్వాలలు మాత్రం ఆరలేదు. ఆ తరువాత అక్బర్ అమ్మవారి మహిమను అంగీకరించి బంగారు గొడుగును సమర్పించాడని స్థానిక కథనం చెబుతోంది. భక్తుల విశ్వాసం ప్రకారం జ్వాలాముఖి దేవిని దర్శిస్తే భయాలు తొలగుతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అడ్డంకులు తొలగి అందరికీ కూడా విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబంలోని శాంతి, శుభం నెలకొంటాయని భక్తుల యొక్క నమ్మకం. సతీదేవి నాలుక పడిన పవిత్ర క్షేత్రం, ఎప్పటికీ ఆరని అగ్నిజ్వాలల రూపంలో వెలిసిన జగన్మాత, హిమాచల్ ప్రదేశ్ గర్వకారణమైన జ్వాలాముఖి శక్తిపీఠం. ఇలాంటి మరిన్ని శక్తిపీఠాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.